అనుచిత వ్యాఖ్యల కేసులో తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా చెన్నై ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, రాజకీయ పరిణామాలు ఉధృతంగా మారాయి. డిఎంకే నేత ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ నిన్న తనతో చేసినటువంటి వ్యాఖ్యలపై నమోదైన కేసులో పోలీసులు చర్యలు ప్రారంభించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉదయం చెన్నైలోని ఉదయనిధి స్టాలిన్ నివాసానికి చేరుకున్న పోలీసులు పోలీస్ కమిషనర్ డాక్టర్ పి విజయ్ కుమార్ నేతృత్వంలో ఆయనను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ వాహనంలో తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈసీఆర్ మార్గంగా తిరుమలమయూర్ మీదుగా తంజావూరు వైపు పోలీసులు ఆయనని తీసుకెళ్లారు. ఉదయనిధి స్టాలిన్ ని పోలీసులు తీసుకెళ్తున్న సమయంలో డిఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పోలీస్ వాహనాన్ని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. వాహనం ముందు ప్లకార్డులు విసిరి మార్గాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరు కార్యకర్తలు పోలీస్ వాహనం పైకి ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఉదయనిధిని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అరెస్ట్ అనంతరం ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ దుమారం రేగాయని చెప్పొచ్చు. ఈ అరెస్ట్ మొత్తం ఒక కామెడీ అంటూ ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ పరంగా తీవ్ర దుమారం రేగిందని చెప్పొచ్చు. మరోవైపు డిఎంకే ఎంపీలు కూడా పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ విమర్శలైతే గుప్పించారు. ఇక ఉదయనిధి స్టాలిన్ పై తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 287/2026 కింద కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 196, 192, 352, 79, 296B, 61, 351 సెక్షన్ 2 తో పాటు సెక్షన్ 4 అలాగే ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల మధ్య మద్రాస్ హైకోర్టులో కీలక మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు సూచించినప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన తరపు న్యాయవాదులైతే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక అనంతరం ఆయనని ఇప్పుడు తంజావూరుకి తీసుకెళ్లి అక్కడ విచారిస్తారని కూడా మనకి తెలుస్తోంది. ఆయన తరపు న్యాయవాదులు కూడా ఇప్పటికే అత్యవసర విచారణ కోరగా పిటిషన్ ని మధ్యాహ్నం తర్వాత విచారణకు తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతుండగానే ఉదయనిధి తరపు న్యాయవాదులు చట్టపరమైన రక్షణ అలాగే యాంటిసిపేట్ బెయిల్ కూడా కోరారు. రాజకీయంగా ఈ చేంజెస్ అన్ని భిన్నమైన స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఉదయనిధి అరెస్ట్ ని స్వాగతిస్తూ టీవీకే కార్యకర్తలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆఫీసులలో సీట్లు పంచుకొని సంబరాలు జరుపుకుంటున్నారు. చట్టం ముందు ఎవరూ కూడా అతిథులు కాదని టీవీకే నేతలు పేర్కొన్నారు. మొత్తంగా నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మహిళలపై చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు పై తీవ్ర దుమారం రేగిందని చెప్పొచ్చు. నిన్న తంజావూరులో కావేరీ జలాలపై నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి డిఎంకే నేతలందరూ ఉన్న సమయంలో ఉదయనిధి స్పీచ్ మధ్యలో నటి త్రిష పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయం పైన కూడా ఖుష్బు స్పందించింది. ఇక టీవీకే నేతలు కూడా ఉమెన్ కమిషన్ పై ఉదయనిధి స్టాలిన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయనను వెంటనే అరెస్ట్ చేసి ఆయన వ్యాఖ్యల పైన వివరణ కోరాలని కూడా వాళ్ళు ఉమెన్ కమిషన్ ని కోరడం జరిగింది. అంతేకాదు బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ కూడా టీవీకే ఫిర్యాదు చేసింది ఉమెన్ కమిషన్ తో. ఇక సోషల్ మీడియాలో కూడా అటు ఉదయనిధి పాత ఇంటర్వ్యూస్ అలాగే విజయ్ ఇంటర్వ్యూస్ అన్ని కూడా చేస్తున్నారు. భారీగా సోషల్ మీడియాలో ట్రోల్స్, మేమ్స్ కూడా వెలువెత్తుతున్నాయి. అయితే ఈ సంభాషణ ప్రామాణికత ఈ పెద్దగా అధికారిక ధృవీకరణ లేదంటూ అయితే డిఎంకే వర్గాలు చెప్తున్నారు. కావేరీ జలాల అంశంపై జరిగినటువంటి డిఎంకే నిరసన సభలో ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యలైతే తీవ్ర దుమారానికి దారి తీశాయి. మహిళలను కించపరిచే విధంగా ద్వందార్థంతో వ్యాఖ్యలు చేశారంటూ తమిళ వెట్రి కళగం ఫిర్యాదు చేశారు.
తంజావూరు పోలీసులు 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దానిలో 2 నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నట్టు కూడా పోలీసులు తెలిపారు. ఉదయనిధి స్టాలిన్ ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే అత్యవసర విచారణకు అంగీకరించిన హైకోర్టు నిర్ణీత సమయం వరకు కూడా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించింది. అయినప్పటికీ తంజావూరు పోలీసులు, చెన్నై పోలీసుల సహకారంతో నీలంకరైలో ఉదయనిధి స్టాలిన్ నివాసానికి పోలీసులు చేరుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం ఆయనను పోలీసు బృందం చెన్నై నుంచి తంజావూరుకి తరలించింది. ఇది మొదటిగా డిటెన్షన్ మాత్రమే అని కూడా పోలీసులు పేర్కొంటున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని తెలుస్తోంది. అయితే ఉదయం నుండి కూడా ఉదయనిధి స్టాలిన్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చినటువంటి సమయంలో కుటుంబ సభ్యులు అలాగే డిఎంకే నాయకులు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా జరిగినటువంటి సంభాషణ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు డిఎంకే నేతలు అలాగే ఉదయనిధి స్టాలిన్ సతీమణి కూడా పోలీసులతో వాగ్వాదం చేస్తున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి ఉదయనిధి స్టాలిన్ అయితే పోలీసులు డిటెన్ చేసి తంజావూరుకి తీసుకెళ్లారు. త్రిష పేరును ప్రస్తావిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు కేసు నమోదు చేసి హైకోర్టు విచారణ కూడా జరగనుంది. ఉదయనిధి డిటెన్షన్ అలాగే తంజావూరుకు తరలింపు, మరోవైపు పార్లమెంట్ లో డిఎంకే ఎంపీల నిరసన వరకు కూడా చేరింది. ఈ మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా కేసులో తదుపరి చర్యలు ఇంకా న్యాయస్థానం నిర్ణయాలు అయితే ఎలా ఉండబోతున్నాయని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సిరి. అనుచిత వ్యాఖ్యల కేసులో తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాను ఎవరిపై కామెంట్స్ చేయలేదని ఉదయనిధి చెప్పారు. తన అరెస్ట్ జోక్ అని, దీనిపై న్యాయపరంగానే తేల్చుకుంటామని చెప్పారు.